ఎక్సర్సైజ్ చేద్దాం మనం ఇక్కడ, అంటే ప్రాక్టీస్ చేద్దాము. ఈ ప్రాక్టీస్లో కొద్దిగా ఎక్స్ప్లెనేషన్తో పాటు వెళ్దాం. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ డాష్ వాచ్ ఏ మూవీ. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఏంటి, ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. ఐ అంటే సబ్జెక్ట్, హ్యావ్ టైమ్ అనేది సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్లో ఉంది అంటే మనం ఏమనుకుంటాం, ఫస్ట్ కండిషన్ కదా. ఫస్ట్ కండిషన్ ఏంటి, రియల్ అండ్ ఫ్యూచర్ కోసం మాట్లాడేటప్పుడు మనము ఏం యూజ్ చేయాలి, విల్ యూజ్ చేయాలి. అది మనకి ఫస్ట్ కండిషన్లో తెలిసిపోయింది. డైరెక్ట్గా విల్ రాసేసేయండి. కండిషన్స్ చదివాం కదా, సో మనం నెక్స్ట్ భయపడాల్సిన అవసరం లేదు. మన స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నామా లేదా అనేసి. రైట్. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ వాచ్ ఏ మూవీ. అయితే మీరు అడగొచ్చు, మేడం నేను స్ట్రక్చర్ మర్చిపోతే ఎలా అనేసి. ఒకసారి చెప్తాను, అది కూడా చెప్తాను, స్ట్రక్చర్ని మర్చిపోతే ఎలా అనేది. చూడండి, ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ అంటే ఏంది, ఇప్పుడు నాకు టైం ఉంటే అంటున్నారు. ఇప్పుడు నాకు టైం ఉంటే నేను మూవీ చూస్తా అంటే ఫ్యూచర్లో చూస్తాను కదా, బ్యాక్ వెళ్ళి అయితే చూడాను కదా. సో ఫ్యూచర్లో చూసినప్పుడు నేను విల్లే యూజ్ చేయాలి. వుడ్ ఏంటి, విల్లుకి పాస్ట్ టెన్స్, అంటే ఇది బ్యాక్ వెళ్ళడం. సో ఇది రాంగ్ ఆన్సర్. నేను 2 వేస్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను, వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్, షీ సెడ్ దాట్ షీ డాష్ కమ్. షీ సెడ్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్. ఇక్కడ ఏంది, సబ్జెక్ట్ ప్లస్ V2. తను చెప్పింది వస్తాననేసి. సో సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఏంటి మనకి ఇక్కడ, అన్రియల్. సెకండ్ వన్ అన్రియల్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, సెకండ్ దానిలో వుడ్ యూజ్ చేయాలి. మీరు ఒకసారి గో బ్యాక్ అయ్యి చూడండి, మీకే తెలుసు, వుడ్ యూజ్ చేయాలి. సో షీ సెడ్ దట్ షీ వుడ్ కమ్ అని చెప్పాలి, షీ విల్ కమ్ అని చెప్పొద్దు, షీ వుడ్ కమ్ అని చెప్పాలి. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంది. నెక్స్ట్, డాష్ యూ లైక్ సంథింగ్ టు డ్రింక్ అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఏమైనా తాగుతారా అని అడుగుతున్నారు. సో మీరు వాళ్ళని రిక్వెస్టింగ్ ఆఫర్ ఇస్తున్నారు, మీరు ఏమైనా తాగాలనుకుంటున్నారా, టీయా కాఫీయా అనేసి. సో అలాంటి టైంలో విల్ యూజ్ చేయము, ఇంతకుముందుకే చెప్పాను. ఏదైనా రిక్వెస్ట్ కానీ పర్మిషన్ కానీ వాంట్ కానీ అలా ఉన్నప్పుడు విల్ యూజ్ చేయము, వుడ్ యూజ్ చేస్తాము. సో వుడ్ యూ లైక్ సంథింగ్ టు డ్రింక్, ఏమైనా తాగాలనుకుంటున్నారా అని దాని మీనింగ్. నెక్స్ట్, వాట్ డాష్ యూ డూ ఇఫ్ యూ లాస్ట్ యువర్ జాబ్. ఒకవేళ మీ జాబ్ పోతే మీరు ఏం చేస్తారు అంటే, ఇది జనరల్గా ఉన్న క్వశ్చన్, మీరు భయపడకండి, నేను మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, జస్ట్ అ క్వశ్చన్ ఉంది, దానికోసం నేను చెప్తున్నాను. మీకు జాబ్ పోతే ఏం చేస్తారు అని అంటున్నాను. ఇక్కడ ఇఫ్ తర్వాత ఏముంది కండిషను, సబ్జెక్ట్. లాస్ట్ అంటే ఏంటి, లాస్ట్ V2లో తీసుకుందాం మనం. అయితే లాస్ట్ V3లో కూడా లాస్ట్ వస్తుంది, కానీ హ్యాడ్ అనేది లేదు కాబట్టి మనము V2ని అనుకుందాం. సో V2 అని అన్నప్పుడు ఏంటి, V2 ఎక్కడ వస్తుంది మనకి, సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ ఎక్కడ వస్తుంది మనకి, సెకండ్ సిచ్యువేషన్లో వస్తుంది. ఎక్కడ, అన్రియల్ ఆర్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కోసం వస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి కావాలంటే వీడియోలో. సో ఇది ఇక్కడ వస్తుంది. సో ఇఫ్ యూ లాస్ట్ అనేది ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, వుడ్ యూజ్ చేస్తాం. సో వుడ్ అన్నది రైట్ ఆన్సర్, విల్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ యు మైండ్ మై సిట్టింగ్ ఇయర్. నేను ఇక్కడ కూర్చుంటే మీరు ఏమన్నా అనుకుంటారా అంటున్నారు. సో అనుకుంటారా అంటే మీరు ఇండైరెక్ట్గా వాళ్ళని పర్మిషన్ అడిగినట్టుగానే చేస్తున్నారు. సో అలాంటి టైంలో మనము విల్ యూజ్ చేయము, వుడ్ యూజ్ చేస్తాము. పర్మిషన్ చూసాం కదా, పర్మిషన్, రిక్వెస్ట్, వాంట్ అలాంటి వీటికి మనము వుడ్ యూజ్ చేస్తాము, విల్ యూజ్ చేయము అనేసి. నెక్స్ట్, ఐ ప్రామిస్ ఐ డాష్ నాట్ స్మోక్ అగైన్. నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను స్మోకింగ్ చెయ్యను అనేసి. ఇక్కడ నుంచి చెయ్యను కదా, ఇక్కడైతే ఇక్కడ చెయ్యను అని చెప్పలేను కదా, ఇక్కడ ఆల్రెడీ నేను స్మోకింగ్ చేసేసాను, కానీ ఇక్కడ చెయ్యను అంటున్నాను. ఇదేంటి, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఫ్యూచర్. సో నేను అప్పుడు ఏమనాలి, ఐ విల్ అని అనాలి కదా, ఐ వుడ్ అనొద్దు కదా. జనరల్గా కూడా ఆలోచించండి, లాజికల్గా మనకి స్ట్రక్చర్ వైజ్ ఒకటి, ఇంకొకటి జనరల్గా కూడా నేను ఇప్పటి నుంచి స్మోకింగ్ చెయ్యను అని చెప్తాను, కానీ నేను నిన్నటి నుంచి స్మోకింగ్ చెయ్యను అని అంటాము మనం, అనం కదా. సో విడ్ అనేది రాంగ్ ఆన్సర్. సో ఇలా మన స్ట్రక్చర్ ప్రకారం వస్తే కూడా ఇది సబ్జెక్ట్
ప్లస్ V1, ప్రామిస్ అనేది V1. సో సబ్జెక్ట్ ప్లస్ V1 వచ్చినప్పుడు ఐ సబ్జెక్ట్ ప్లస్ విల్ రావాలి. వేరెవర్ పాసిబుల్ నేను మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ ఐ డింట్ నో దాట్ ఈ డాష్ బి దేర్. ఈ డాష్ బి దేర్, అక్కడ అతను ఉన్నాడో లేడో నాకు తెలియదు అని చెప్తున్నాను. సో అలాంటి టైంలో డింట్ అంటే ఏంటి, డింట్ నో అంటే ఏంటి, పాస్ట్ టెన్స్. ఇదేంటి, సబ్జెక్ట్ ఐ సబ్జెక్ట్, ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి మనము, ఐ డింట్ నో అన్నప్పుడు సింపుల్ పాస్ట్ కదా, సింపుల్ పాస్ట్ అన్నప్పుడు సెకండ్ కండిషన్ మన బ్రెయిన్లో వచ్చేసేయాలి. అంటే 4-5 సార్లు చదివితే అది బ్రెయిన్లో వచ్చేస్తుంది. ఇంకా జిందగీలో ఎప్పుడు బయటకు వెళ్ళదు. అది ఒక్కసారి బ్రెయిన్లో కరెక్ట్ ఫిక్స్ అయింది అంటే మనం ఇంకా రాంగ్ చేయడానికి చాలా తక్కువ పాసిబిలిటీస్. సో సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ ఉంది అనగానే మనం సింపుల్గా వెళ్ళిపోవాల్సింది వుడ్కి వెళ్ళిపోవాలి. ఐ డింట్ నో దాట్ ఈ వుడ్ బి దేర్. నెక్స్ట్ ఐ హోప్ ఐ డాష్ గెట్ దట్ జాబ్. నేను అనుకుంటున్నాను నాకు జాబ్ వస్తుందని. అంటే నేను జాబ్ వస్తుంది అని అనుకుంటున్నానంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, నాకు జాబ్ వస్తుందని అనుకుంటున్నాను అంటే ఫ్యూచరే కదా. ఇక్కడైతే జాబ్ వస్తుందని అనుకోను కదా, పాస్ట్లో జాబ్ వస్తుందని అనుకోను కదా, ఆల్రెడీ అయిపోయింది అది. సో ఇక్కడ విల్ యూస్ చేస్తాం, ఐ విల్ గెట్. ఇంకొక మోడల్లో చూసాం, ఐ అనేది సబ్జెక్ట్, హోప్ అనేది V1 అంటే సింపుల్ ప్రెజెంట్. సబ్జెక్ట్ ప్లస్ V1 ఉన్నప్పుడు విల్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఈ డాష్ కమ్ ఇఫ్ యూ డింట్ ఇన్వైట్ హిమ్. డింట్ ఇన్వైట్ హిమ్ అంటే ఏంటి, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. యూ అనేది సబ్జెక్ట్ ప్లస్ డింట్ ఇన్వైట్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇది సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు మనం ఏం యూస్ చేయాలి, వుడ్ యూస్ చేయాలి. సో వుడ్ యూస్ చేయాలి. ఇది నెగిటివ్లో ఉంది సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ది యూస్ చేయాలి. ఈ వుడెంట్ కమ్ ఇఫ్ యూ డింట్ ఇన్వైట్ హిమ్. మీరు అతన్ని ఇన్వైట్ చేయకపోతే అతను రాలేడు. నెక్స్ట్ డూ యూ థింక్ దే డాష్ హెల్ప్ అస్ ఇఫ్ వి ఆస్క్ దెమ్. నేను అతన్ని అడిగితే అతను నాకు హెల్ప్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా. ఇక్కడ చూడండి, ఇఫ్ నుంచి వెళ్ళి కండిషన్ చూద్దాం. ఇఫ్ వి ఆస్క్ అంటే ఏంటి, ఇఫ్ అనేది ఏంటి సబ్జెక్ట్, ఆస్క్ అనేది ఏంటి V1 ఆ సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆ సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఏం చేయాలి, విల్ చెప్పాలి. డూ యూ థింక్ దే విల్ హెల్ప్ అస్ ఇఫ్ వి ఆస్క్ దెమ్. ఇన్ కేస్ ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్లో ఉంది అనుకోండి, ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్లో వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్రజెంట్ టెన్స్లో తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఆర్ మా కంటెంట్ రియల్గా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కమెంట్ చేయడం వల్ల మా ఛానల్ గ్రో అవుతుంది. ఎట్ ది సేమ్ టైం మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు కదా, మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు స్టూడెంట్స్కి మనం ఇంగ్లీష్ టు తెలుగు చెప్పడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలా అనుకుంటే ప్లీజ్ నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ కమెంట్ చేయడము. సో నేను మీ దగ్గర నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ ఓన్లీ ఫ్రమ్ యూ గైస్. డోంట్ టేక్ మీ ఎనీథింగ్ రాంగ్, బట్ try to learn something from our channel if it is really useful for you. Okay, thank you for watching.